తిరుపతిలో మద్యమత్తులో నలుగురు యువకులు రచ్చ చేశారు. పీకల్లోతు తాగి మైకల్లో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తించారు. మత్తులో రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన స్థానికులు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిపై కూడా ఎదురు తిరిగారు. ఇంకేముంది, అందరూ ఒక్కటై యువకులకు మత్తు వదిలేదాకా పిచ్చకొట్టుడు కొట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. వారిపైన కూడా యువకులు ఎదురు తిరిగారు. అంతే, నడి రోడ్డుపైనే పోలీసులు వారికి లాఠీలతో బుద్ధి చెప్పారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అంతకు ముందు కూడా ఓ వైన్ షాప్ లో మద్యం తాగుతూ నానా రచ్చ చేశారు. కరకంబాడి రోడ్లోని ఓ వైన్ షాప్ లో పీకల్లోతు తాగారు. వారికి నిలబడేందుకు కూడా సాధ్యపడలేదు. అక్కడే ఉన్న ముగ్గురుపై మద్యం బాటిళ్లతో దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపైన ఎదురు తిరిగారు. చేతికి ఏదందితే దాంతోనే కొట్టారు. ఈ విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి లీలామహల్ సెంటర్లో తల్లి కూతురును ఈవ్ టీజింగ్ చేశారు. తిరుపతిలో మద్యమత్తులో నలుగురు యువకులు రచ్చరచ్చ చేశారు. పీకల్లోతు తాగి మైకల్లో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తించారు. మత్తులో రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు ఆ యువకులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తీక్, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్నటువంటి 6 మంది యువకులు కూడా మొదట బార్లో తాగి అక్కడ గొడవ చేశారు. అక్కడ అడ్డొచ్చినటువంటి వారందరినీ కూడా కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ట్రిపుల్ రైడింగ్ లో కూడా రావడం కూడా జరిగింది. ఆ సమయంలోనే వస్తున్న లీలామహల్ జంక్షన్ వద్దకు రాగానే తల్లి కూతురులను ఈవిటీజింగ్ చేస్తూ కూడా ఉండడం కూడా జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి స్థానికులు గుర్తించి వారిలో 6గురిలో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించారు. వెంటనే డైల్ 100 కు వచ్చినటువంటి సమాచారం వచ్చిన వెంటనే కూడా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఏదైతే బ్లూ కోట్ పోలీసులు అక్కడే ఉన్నటువంటి యువకులన్నీ బహిరంగంగానే వారి మొత్తం కూడా అందరినీ కూడా చాపగొట్టినటువంటి పరిస్థితి. అందరినీ కూడా కొట్టి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే వీరందరూ కూడా మద్యం మత్తులోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొదట ఆ యొక్క బార్ లో మొత్తం మద్యం మత్తులో అక్కడ ఉన్నటువంటి వారిని, పక్కన ఉన్నటువంటి వారిని కొట్టిన తర్వాత నేరుగా అక్కడి నుంచి అదే స్థాయిలో కూడా లీలామహల్ సెంటర్ వరకు వచ్చి వెళ్తున్నటువంటి రోడ్లలో వెళ్తున్నటువంటి తల్లి కూతురులను కూడా ఈవిటింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతూ వెళ్తూ ఉండడం స్థానికులు గుర్తించడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే కూడా తల్లి కూతురులు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి వారందరూ కూడా వారిలో 6 మందిలో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 3గురు మాత్రం పరారీ అయ్యారు. అయితే పోలీసులకు సమాచారం రాగానే వారు కూడా వచ్చి ఆ 3గురు ఎవరైతే మద్యం మత్తులో ఉన్నారో వారందరినీ కూడా అందరి సమక్షంలోనే వారందరినీ కూడా చాలా గట్టిగానే కొట్టినటువంటి పరిస్థితి. అటు తర్వాత మిగిలిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీళ్ళ రోడ్లపై వాళ్ళందరినీ తుక్కులే స్పందించినటువంటి పోలీసులకి అభినందనలు.